ఇక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి విధానాలే కారణమని ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. సంపద సృష్టించడం చేతకాని జగన్ చివరకు ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టే స్థాయికి దిగజారాడన్నారు. రాజధాని నిర్మాణం అభూత కల్పనగా ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటంటున్నటువంటి బూర్ల రామాంజనేయులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టే పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం ఉంది. అయితే ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మనతో టీడీపీ నాయకుడు ప్రత్తిపాడు ఇన్ఛార్జి రామాంజనేయులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉంది. ఒకవైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తాజాగా చూసుకుంటే ఏకంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చెప్తాం. ఏంటి దీన్ని? మనం 4 సంవత్సరాల 9 నెలలుగా చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించడం చేతకాలే, కేవలం అప్పులు. ఈ అప్పులు కూడా పుట్టకపోతే కలెక్టరేట్లు పెడుతున్నారు, ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, చివరికి సెక్రటరేట్. ఏ సెక్రటరేట్ అయితే కేవలం గ్రాఫిక్స్ అని వైసీపీ ప్రభుత్వ నాయకులు గొప్పగా చెప్పుకున్నారో, ఒక అభూత కల్పన చేశారో, మరి అదే అభూత కల్పనలో ఉన్నటువంటి సెక్రటరేట్ మీద ఈరోజు 350 కోట్లు అప్పు తీసుకున్నారంటే సిగ్గుచేటుగా ఉంది. అంటే ఈరోజు ప్రజలకు 10 లక్షల కోట్ల అప్పులు మోపి, ఒక్కొక్క కుటుంబానికి మినిమం 5 లక్షల రూపాయల అప్పు మోపి, ధరలు పెంచి, మరి వాళ్ళు పేదలకు ఉన్నటువంటి స్కీములు రద్దు చేసి ఏ రకమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంకా నడపాలని ఆశపడుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి నిజంగా సిగ్గు శరం ఉంటే వెంటనే రాజీనామా చేసేసి దిగిపోవాలి. కనీసం రేపటి నుంచి అయినా అప్పు ప్రజల మీద పడకుండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పు చేయకుండానే పోలవరం 71% చేశాడు. పేదలందరికీ 120 స్కీములు ప్రవేశపెట్టారు. మరి సంక్షేమాన్ని ఒకవైపు చూస్తూ, అభివృద్ధిని మరొక వైపు చూస్తూ, మరి అదేవిధంగా అనేక వర్గాల వాళ్ళకి, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు ప్రత్యేకమైనటువంటి సప్లాన్ నిధులను కేటాయించారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా వైసీపీ పాలనలో అప్పులు మయం చేసి ఈరోజు మేము ఒక ప్రతిష్టాత్మకంగా చూస్తున్నటువంటి బిల్డింగులు కూడా తాకట్టు పెట్టారంటే మరి ఈ వ్యవస్థకి ఏమిస్తున్నారు అన్నటువంటి ఆలోచన వైసీపీ నాయకులు చేయాలి. ఇలాంటి ఆర్థిక పరిస్థితులకు ప్రధాన కారణం జగన్ విధానాలే. ఎందుకంటే ఆయనకు పరిశ్రమలు రావు, ఆయన సంపద సృష్టించడం తెలియదు, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఆయనకు అర్థం కాలేదు, కాబట్టి ఈ పరిస్థితులు వచ్చాయి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే జగన్ అనుసరించినటువంటి విధానాలే ఇవాళ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవటానికి కారణమని ఇక్కడ ఉన్నటువంటి రామాంజనేయులు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓ2 స్టూడియో.